హాయ్ మ్యామ్. ప్రస్తుతం ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా! అండ్ ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం తీసుకుంటే అన్ని ఉచిత పథకాలున్నాయి. మరి రెవెన్యూ లేని ఈ రాష్ట్రంలో ఆ మేనిఫెస్టోని ఎలా నెరవేరుస్తారనుకుంటున్నారు? సంపద సృష్టించి మామూలుగా అభివృద్ధి చేయడం చంద్రబాబు యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానం. కాబట్టి కంపెనీ పెట్టుబడుల్ని గట్టిగా ప్రోత్సహించి, తద్వారా ఇన్‌కమ్ జనరేట్ చేసి, పనికి మాలిన ఉచితాలు కాకుండా ప్రజలకి పనికొచ్చే ఉచితాలు ఇవ్వగలరని నేను నా యొక్క చిన్న మనవి. ఓకే. అయితే ఇప్పుడు అదే విధంగా మనము చూసుకుంటే ఫస్టు సంస్థని స్థాపించడానికైనా గానీ రెవెన్యూ కావాలి గదా! సో, స్థాపించడానికి రెవెన్యూ అనేది తను ఓన్‌గా తీసి పెడతారా మరి? ఏ గవర్నమెంట్ అయినా ఓన్‌గా ఎప్పుడు పెట్టరు. దానికంటూ ఆర్థిక విధానాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటాయి. దానికి బేస్ అయ్యి ఆర్‌బీఐ ఉంటది. ఆర్‌బీఐ ఇప్పుడు గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్‌కి కావాల్సిన నిధులు వాళ్ళు గవర్నమెంట్‌లో ఉండే తాకట్టు పెడితే కొన్ని ఖచ్చితంగా ఆర్‌బీఐ అనమాట నిధులు రాష్ట్రాలకు సమకూరుస్తది. అది అప్పు రూపంలో గవర్నమెంట్‌కి ఆర్‌బీఐ ఇస్తది. ఆ అప్పుతోని ఇప్పుడు లైక్ మన ఇంట్లో మనకు అవసరాలకు డబ్బు కావాలంటే పక్కోళ్ళ డబ్బు తీసుకొచ్చి, మళ్ళీ అది కొంచెం ఏదో బిజినెస్ ఏదో పెట్టి, లాభాలు వస్తే తర్వాత మన అప్పు తీర్చేసి, తర్వాత లాభాలు మనం పెంచుకుంటాం. అదే విధంగా ఏదైనా అదే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మన చిన్న అమౌంట్, అక్కడ పెద్ద అమౌంట్ అనమాట. సో, భారీ మొత్తంలో అప్పు తీసుకొచ్చి, అది మంచిగా వాడతారా? చెడ్డగా వాడతారా? వాళ్ళ చేతుల్లో ఉంది. అది మొత్తం ఆడిట్ ద్వారా అది మనకు తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మనకు అది తెలుస్తుంది. థాంక్ యూ అండి.